నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండే బఠానీ బంగాళదుంప కుర్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చపాతీలోకి అదిరిపోతుంది. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. బఠానీ పొటాటో కుర్మా చపాతీలోకి పూరీలోకి బెస్ట్ కాంబినేషన్. గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీ బఠానీ బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో మసాలా పేస్ట్ తయారు చేసుకునే విధానం అయితే ముందు చూసేద్దాం. ఇదిగో మందపాటి బాండి గిన్నె పెట్టేసుకుని లేకపోతే కుక్కర్లో అయినా వేసుకోండి. ఆయిల్ వేసుకుని అందులోకి ఆల్ స్పైసెస్ వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నాను. అందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను పచ్చి బఠానీలు అయితే వేసేసుకుంటున్నాను. ఆటి సరిపోయిన ఆయిల్ అయితే వేసేసుకున్నాను ముందే. ఈ స్పైసెస్ వీటిని వేపుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిల్లోకి నేను ఇంకా ఉల్లిపాయలు టమోటాలు అయితే వేపుకుంటున్నాను గ్రేవీ కోసం. పేస్ట్ తయారీ ముఖ్యమైనది. గ్రేవీ టేస్టీగా రావాలంటే ముందుగా ఒక చిన్న మసాలా సిద్ధం చేసుకోవాలి. దానికోసం అయితే నేను ఒక టమోటాలని ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకున్నాను. వీటిని అయితే వేపుకుంటున్నాను. అయితేనేమో దూరగా వేగాలి. టమోటాలో ఉన్న నీళ్ళంతా కూడా పోయే వరకు ఉడికిపోయిన తర్వాత వాటిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటితో పాటు ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడము, ఇంకా జీడిపప్పు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఒక 1/2 స్పూన్ గసగసాలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ వేసిన గ్రేవీ అనమాట ఇది. ఇంకా నేను అదే బాండీలో ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోకి ఈ గ్రేవీ మొత్తం వేసుకున్నాను. ఆ గ్రేవీ మొత్తం కూడా ఉడికిపోయినట్టు అయిపోయిన తర్వాత వీటిల్లోకి పెట్టుకున్నాను కదా బఠానీ బంగాళదుంప ముక్కలను అయితే వేసేసుకున్నాను. వేసి కొన్ని వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఇవి కూరలు ఎప్పుడైనా కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. అవి ఉడికేటప్పుడు కూడా తప్ప అని పైన వచ్చి పడుతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా అయిపోయిన తర్వాత నూనె అంతా పైకి వచ్చినట్టు ఉంటుంది కదా, అప్పుడైతే గరం మసాలా వేసుకోవాలి. వాటిలోకి కస్తూరి మేతి కూడా వేసుకోవాలి నలుపుకుని. గ్రేవీ కూరలు తప్పనిసరిగా అయిపోయిన తర్వాత బటర్ కానీ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు, క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ లాస్ట్ లో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.